राधारानी की जय, गोपाल कृष्ण भगवान की जय, हरि గోవింద. మధుర నుండి వచ్చినటువంటి ఉద్ధవ్ యశోదాదేవితో కలయిక అయితే కలిగింది. ఇప్పుడు గోపికల వంతు వచ్చింది. ఉద్ధవ్ యశోదాదేవితో ఇక్కడ గోపికలు కూడా ఉంటారంట కదా, వాళ్ళకి కూడా కృష్ణయ్య సందేశాన్ని పంపించాడు, నేను వాళ్ళని కలవాలి అని చెప్తాడు. యశోదాదేవి హాహా తప్పకుండా వెళ్ళి కలువు అని ఉద్ధవ్నితో అంటుంది. ఇప్పుడు ఉద్ధవ్ గోపికల దగ్గరికి వస్తాడు. గోపికలు యమున ఒడ్డున కూర్చుని ఉన్నారు. మామూలుగా ఎవరైనా మీరు ఏం చేస్తూ ఉంటారు, మీరు ఏం పని చేస్తారు అని అడిగితే కొందరు మేము ఉద్యోగం చేస్తాము, మేము వ్యాపారం చేస్తాము, మరికొందరు ఇంకోటి ఏదో ఒక పని గురించి, వాళ్ళు చేసే పని గురించి చెప్తారు. కానీ గోపికలు పని ఏమిటో తెలుసా? గోపికలందరి దగ్గర కూడా ఒకటే ఒక పని, స్మృతాం కృష్ణ విడియాని. ఒకటే ఒక పని వాళ్ళకి, కృష్ణయ్యను తలుచుకోవడం, స్మరించుకోవడం. ఆ గోపికలందరూ కూడా ఒకచోట గుమిగూడి కూర్చుని ఉన్నారు. అటువంటి గుమిగూడి ఉన్న గోపికల మధ్యలో రాధాదేవి ఉంది. వాళ్ళందరూ కూడా వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు వాళ్ళని చేరుతాడు ఉద్ధవ్. హే గోపికలారా, నన్ను శ్రీకృష్ణుడు మీకొక సందేశాన్ని ఇచ్చి పంపించాడు అని చెప్తాడు. గోపికలు చాలా ఆనందపడి ఉద్ధవ్కి చాలా స్వాగత సత్కారాలు చేస్తారు. అప్పుడు ఉద్ధవ్ గోపికలతో అంటాడు, హే గోపికలారా, కన్నయ్య నాకు మీ గురించి చెప్పాడు, మీరు ఎప్పుడూ దుఃఖిస్తూ విలపిస్తూ ఉంటారని. ఏమైనా చేయాలనుకుంటే ఆ పరమాత్మ ధ్యానం చేసుకోండి, అది పుణ్యం పురుషార్థం. ఇలా దుఃఖించటం వల్ల ఏం వస్తుంది అంటాడు. అప్పుడు గోపికలు అంటారు, అరే ధ్యానం ఎలా చేయాలయ్యా? ధ్యానం వాళ్ళ గురించి చేస్తాం, ఎవరైతే మనకి దూరంగా ఉంటారో వాళ్ళ గురించి మనం ధ్యానం చేయగలుగుతాం. సదా మనతోనే ఉండే వాళ్ళ గురించి ఎలా ధ్యానం చేయగలము? నేను నీళ్ల కోసం యమున ఒడ్డుకెళ్ళి నీళ్లు తీసుకొని ఇంటికి వచ్చి తలుపు తీసి వాకిలి తెరిచి చూస్తే లోపల కన్నయ్య ఇంటి నడి మధ్యలో కూర్చుని ఒళ్ళో వెన్నకుండ పెట్టుకుని చక్కగా అందులో నుంచి వెన్న తీసుకుని తింటూ ఆనందపడుతూ ఉంటాడు. ఒళ్ళంతా పూసుకుంటాడు. అట్లా పూసుకున్నటువంటి వెన్నని నేనే శుభ్రం చేస్తాను. మన నుంచి ఎవరైనా దూరంగా వెళితే కదా ధ్యానం చేయడానికి, ఎప్పుడూ మాతోనే ఉండే వారి గురించి ఎలా ధ్యానం చేయాలి అని అంటుంది గోపిక. ఆ మాటలు విని ఆశ్చర్యపోతాడు ఉద్ధవ్. ఎక్కడో మధురలో ఉన్నటువంటి కృష్ణయ్య ఇక్కడున్నాడంటుండేమిటి గోపిక అనుకుంటాడు. ఉద్ధవ్కి కృష్ణయ్య చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. కృష్ణయ్య దగ్గర నుంచి ఉద్ధవ్ వచ్చినప్పుడు కన్నయ్య అంటాడు, నాకు వ్రజవాసీయులు కలలో కనబడుతూ ఉంటారు అని అంటాడు. ఉద్ధవ్ అంటాడు, హే ప్రభు, కలలో కనబడితే మంచిదే కదా, దాని గురించి చింతించాల్సింది ఏముంటుంది అని చెప్తాడు. నువ్వు చెప్పేది సరైందే, కానీ నందబాబా కలలో కనబడితే పర్వాలేదు, యశోదాదేవి కలలో కనబడితే ఎలాగో అలాగా తమాయించుకుంటాను, కానీ రాధారాణి నా కలలో కనబడినప్పుడు ఉద్ధవ్ నాకు చాలా కలవరం కలుగుతుంది. అంతటి దయామూర్తి, అంతటి ప్రేమమూర్తి, ప్రేమ స్వరూపం, అలాంటి అపురూపమైనటువంటి అనన్యమైనటువంటి ప్రేమను వదులుకొని నేను ఇక్కడ మధురలో దేనికోసం వచ్చాను? నేను ఇక్కడ మధురలో నా జీవితాన్ని ఎందుకు వ్యర్థం చేసుకుంటున్నాను? నా అవతారానికి ముఖ్య ఉద్దేశాన్ని కూడా మర్చిపోతాను. ఆ ప్రేమ ముందర నా అవతారం యొక్క ఉద్దేశం వెలవెలబోతుంది అంటాడు. శ్రీకృష్ణ భగవాన్ అంటాడు, నా జీవితాన్ని నేనే వ్యర్థం చేసుకుంటున్నాను,
ఇప్పటి వరకు శ్రీకృష్ణ భగవానుడి నోటి వెంట రాధారాణి గురించి అనేక మార్లు అనేక విధాలైనటువంటి గుణగణాల వర్ణన విన్నాడు. అలాంటి రాధారాణిని ఇప్పుడు తను చూడబోతున్నాడు, దర్శించబోతున్నాడు. ఆ రాధారాణి దశ ఎలా ఉందంటే, ప్రాణం లేకుండా పడి ఉన్నటువంటి శరీరంలాగా కృష్ణుడు తన చెంత లేనటువంటి దశ రాధారాణికి. తన ప్రాణం తన దగ్గర, తన శరీరంలో లేనటువంటి స్థితి, తన ప్రాణం తనలో లేనటువంటి స్థితి. అలాంటి రాధారాణిని మొట్టమొదటిసారిగా ఉద్ధవ్ దర్శనం చేసుకుంటున్నాడు. రాధారాణికి జై, గోపాలకృష్ణ భగవానికి జై, హరి గోవింద